ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు వచ్చిన బలహీనత ఏమిటి? నీవు దారి తప్పావా? చీకటి అరణ్యంలో చిక్కుకున్నావా? దారి అర్థం కావటం లేదా? యెహోవా నేడు రక్షణ కలగజేయు రక్షణ ఊరక నిలిచి చూడన్న నా వాక్యం చప్పున ఏమీ కంగారు పడకుండా అలాగే నిలబడి దేవుని వైపు చూడు. నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన నీకు తప్పక దారి చూపిస్తాడు. కారణం అది ఆయనకే తెలుసు. కాబట్టి ఏ రోజుకు కావలసినంత కష్టం ఆ రోజు వరకు మాత్రమే ఉంది. అయితే మనం నిరంతరం ప్రభువు నడుపుదలలో ఉండడం ఎంత భాగ్యం. మన స్వంత మార్గాన్ని మనమే ఎన్నుకుంటే, రక్త మాంసాలు కలిగిన మనుషుల్ని సంప్రదిస్తే ప్రభువు నడుపుదలను తృణీకరించిన వారమవుతాం. మన స్వంత చిత్తాన్ని ప్రక్కన పెడితే ఆయన మనతో అడుగులు వేయించి తన మార్గములో నడిపిస్తాడు. రోజులో ప్రతి గంట, సంవత్సరంలో ప్రతిరోజు, మన ఆయుష్లో ప్రతి సంవత్సరం ప్రభువు మనల్ని నడిపిస్తాడు. మనం ఆయనకి లోబడితే మన అడుగులు స్థిరపరుస్తాడు. మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మనల్ని సరైన దారిలో నడిపిస్తాడు. అప్పుడు మనం దారి తప్పిపోము. ఎందుకు? యెహోవా నిన్ను నిత్యము నడిపించునన్న వాగ్దానం ఎవరికి చేయబడిందో గమనించామా? దాని ముందు వచనములో, అంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనములో, ఆశించిన దానిని ఆకలి గొనిన వారికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలాని వ్రాయబడింది. అలా చేసిన వారిని యెహోవా నిత్యము నడిపిస్తాడన్న వాగ్దానం చేయబడింది. మనం ఇతరుల కష్టాల్లో పాలు పంపులు పొందాలి. మనకు అవసరం లేని దాన్ని వారికి ఇవ్వటం కాదు, కానీ వారి పట్ల మనం ఉదారంగా ఉండాలి. అవసరతలో ఉన్న సహోదరుల పట్ల మనం మృదువుగా ఉంటే ప్రభువు కూడా మన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారు. ఆయన మనల్ని నిరంతరం నడిపిస్తారు. లోబులకు, పేదలకు, అణగదొక్కే వారికి ఆయన నాయకుడుగా ఉండడు, గాని మృదువైన హృదయం కలిగి ఇతరుల ఎడల దయ కలిగిన వారికి ఆయన నాయకుడుగా ఉంటాడు. అలాంటి వారు ఎప్పుడూ దారి తప్పక సరైన దారిలో సాగిపోతుంటారు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మమ్మలను ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియుడా, మేము ఇతరుల పట్ల మేము ప్రేమ కలిగి ఉన్నప్పుడు మీరు కూడా మా పట్ల ప్రేమ కలిగి ఉండి నడిపించే దేవుడుగా మేము నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం
ఇతరుల పట్ల బాధ్యత భారం ప్రేమ కలిగి ఉన్న వారి పట్ల నీవు బాధ్యత భారం కలిగి ప్రేమ కలిగి నడిపించే దేవుడుగా మిమ్మల్ని స్తుతిస్తూ అట్టి బాధ్యత మాకు దయచేయమని, మీ పిల్లల్ని దీవించమని, చిన్న బిడ్డలను యవనస్తులను వృద్ధులను స్త్రీలను పురుషులను దీవించమని, వారి చదువులు ఆరోగ్యాలు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలిమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ చేతి పనులు వ్యాపారాలు పొలాలు పశువుల్ని దీవించమని, అలాగే ప్రియుడా మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు సమస్యలు బలహీనతలు రుణాలను విడిపించి మీ పిల్లలను దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.